అందరికీ జై శ్రీరామ్. నిజంగా యువతకు చాలా చాలా ఉపయోగపడే విషయం ఒకటి వీడియోలో ప్రస్తావిస్తాను. యువతకి మోటివేషన్ కోసం మన యూత్ మనం అందరం కూడా చదువుకొని మంచి కాసులు డబ్బు వచ్చే జాబ్లో జాయిన్ అవ్వాలనుకుంటాము. జాబ్ చూసుకుంటాం, ఎక్కువ సాఫ్ట్వేర్ వైపున మొగ్గు చూపిస్తాము. కాస్త పెట్టుబడి పెట్టగలిగిన వాళ్ళు, ఆ శక్తి స్తోమత ఉన్న వాళ్ళు ఏదన్నా లేటెస్ట్ ట్రెండ్కి తగ్గ బిజినెస్ అవన్నీ చేసేసి ఏదేమైనా కూడా ఫ్యాషనబుల్గా వీలైనంత విలాసంగా గొప్పగా విదేశీయులాగా బ్రతకాలనే కళ ఎక్కువ యువతలో ఉంటుంది. జీవనానికి సంబంధించి, జీవితంలో విలువలకు సంబంధించి, జీవితంలో అనుభవాలకు సంబంధించి ఎలా బ్రతకాలి అనే విషయాల గురించి అవగాహన బాగా తక్కువ. ఏదో చదువు అయిపోయింది, జాబ్ చేసాము, డబ్బులు వస్తున్నాయా, హ్యాపీగా బ్రతకడం, ఈఎంఐలు కట్టుకోవడం, క్రెడిట్ కార్డు బిల్లులు కట్టుకోవడం, ఈ విధంగా గడిచిపోతుంది. బాగానే ఉంది, గడిచినంత వరకు ఇబ్బంది లేదు. ఆ జాబ్ పోతే, ఇబ్బందులు ఎదురైతే ఎలా బ్రతకాలో తెలియక ఉక్కిరి బిక్కిరి అయిపోయి నిర్ణయాలు తీసుకోలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ సంఖ్య కూడా యువతలో విశేషంగా పెరిగిపోతుందని మనకు అధ్యయనాలు చెప్తున్నాయి. యువత ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎదురు దెబ్బ తగిలితే, ప్రేమలో ఎదురు దెబ్బ తగిలితే, జాబ్లో ఎదురు దెబ్బ తగిలితే, జీవితంలో ఎదురు దెబ్బ తగిలితే కాస్త స్థిమితంగా ఉండి ఆలోచించి నిర్ణయాలు తీసుకొని జీవితం ఇదే కాదు ఇంకా ఉంది, దారులు తెరిచి ఉన్నాయి అనే విషయాన్ని గ్రహించలేక ఆత్మహత్యలు చేసుకుంటారు. యువత సంఖ్య బాగా ఈ రోజుల్లో పెరిగిపోతూ ఉంటుంది. రెండు దృష్టాంతాలు చెప్పాలనుకుంటున్నాను నేను. మొన్న మధ్య రీసెంట్గా ఒక విషయం జరిగిందనమాట. హర్యానాలో కురుక్షేత్ర ఆ ప్రాంతంలో బిన్వంత్ సింగ్ అనే ఒక అబ్బాయి, మంచి జాబ్, 18 లక్షల శాలరీ, ఆ జాబ్ పోయింది. సరే, వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు అంటే కాస్త వ్యవసాయ భూమి ఉంది, మొక్కజొన్న అవన్నీ కూడా వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు పేరెంట్స్ వ్యవసాయం చేస్తారు, ఈ పిల్లాడు ఇంజనీరింగ్ చదివేసేసి సిటీలో ఉండేసి సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి. అదే కదా అందరిలో పరిస్థితి. అట్లాగే ఈ అబ్బాయి జాబ్ పోయింది. ఇంట్లో ఊర్లో హర్యానాలో తండ్రి వ్యవసాయము భూములు ఉన్నాయన్నమాట. తిరిగి వచ్చాడు, ఆత్మహత్య చేసుకోవాలనుకోలేదు. ఈ జాబ్లు ఉంటాయి పోతాయి శాశ్వతం కాదు, వినూత్నంగా నేను ఏమి చేయగలను నాకున్న పరిస్థితుల్లో, నాకున్న వనరుల్లో అనేసి కాస్త ఓపికగా ఆలోచించి ఇంటర్నెట్లో మొత్తం సెర్చ్ చేసుకొని ఒక విషయం తెలుసుకున్నాడు. విదేశీయులు లెట్యూస్ ఆకు, అది క్యాబేజ్ ఆకులా ఉంటుంది అనమాట. అది ఎక్కువ తింటారు శాండ్విచ్లో, బ్రెడ్లో, పిజ్జాల్లో, బర్గర్స్లో పెట్టుకొని అన్నిట్లో ఆ లెట్యూస్ లీవ్స్ తింటూ ఉంటారు అనమాట. అది మెక్డొనాల్డ్స్ కంపెనీ వాళ్ళకి ఆ లెట్యూస్ లీఫ్కి సంబంధించి, ఆకుకు సంబంధించి బాగా డిమాండ్గా ఉంది. కాబట్టి భారతదేశంలో కూడా ఈ సాగు చేస్తున్నారు కాస్త చలివండ ప్రాంతాల్లో అనే విషయాన్ని తను కనిపెట్టేశాడు. వెంటనే తనకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలో వాతావరణ పరిస్థితి గమనించుకొని ట్రైనింగ్ తీసుకొని ఆ లెట్యూస్ ఆకు పండించడం ప్రారంభం చేశాడు. హర్యానా చలిలో బాగా డెవలప్ అయి పండుతుంది. ఆ పంటను చక్కగా పండించి దాన్ని విదేశాలకు మెక్డొనాల్డ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని లెట్యూస్ ఆకును విదేశాల్లో దొరికే ధర కంటే కూడా భారతదేశంలో ఇతడు చౌక ధరకి వాళ్ళకి అమ్ముతూ వాళ్ళ కంపెనీతో మంచి డీల్ చేసుకొని అద్భుతంగా లెట్యూస్ ఆకు తన వ్యవసాయ భూమిలో సాగు చేస్తూ లక్షలు కోట్లు గడించాడు. అసలు జాబ్ పోయిందని ఇంటికి వస్తే వాళ్ళ నాన్న కూడా ఈ వ్యవసాయాలు ఇవన్నీ ఎందుకు, ఇంకొక జాబ్ ఏదన్నా చూసుకో, మేము పడుతున్న బాధలు చాలవా అన్నట్ట. ఎవరో ఒప్పుకోలేదట. లేదు మనకున్న వనరుల్లో నేను సాధించి చూపిస్తాను. ఆ అబ్బాయి ఓపికతోటి ఆత్మహత్యలు చేసుకోవడం, అప్పులు చేయడం, ఇంకొకరి మీద ఆధారపడి బ్రతకడము ఇలాంటివి చేయకుండా చక్కగా తెలివిగా విజ్ఞానాన్ని పెంచుకొని తన మేధస్సును సక్రమంగా వాడి ఆ ఊరిలోనే బంగారం పండి చూపించాడు. అలాగే ఇంకొక అబ్బాయి బీహార్ దగ్గర సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటే ఢిల్లీలో కరోనా అప్పుడు జాబ్ పోయింది. తిరిగి సొంత రాష్ట్రానికి వచ్చేసాడు. ఏం చేయాలి, వాడదు మరి బీహార్ అంటే పేదరికం. సమోసా బండి పెట్టుకున్నాడు. బీటెక్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న అబ్బాయి జాబ్ పోతే ఆత్మహత్య చేసుకోకుండా, అప్పులు చేసి ఆధారపడి బ్రతకకుండా తన పరిధిలోనే తనకున్న వనరుల్లోనే సమోసా బండి పెట్టేసుకున్నాడు రోడ్డు మీద. చక్కగా తన విచక్షణతోటి ఆలోచన చేశాడు. చదువుకున్నవాడు కదా, తెలివిగా ఆలోచించాడు, ప్లాన్ చేసుకున్నాడు. సమోసాలు ఇంకెన్ని వెరైటీలు చేయొచ్చు, రకరకాల వెరైటీస్ రుచులు పరిశోధన చేసి తను తయారు చేసి సక్సెస్ అయ్యి ఆ రుచులన్నీ కూడా ఆ ప్రాంతంలో వాళ్ళందరికీ అందించడం మొదలెట్టాడు. పిల్లలకి ఇష్టమైన ఫ్లేవర్లో చాక్లెట్ సమోసా, వెనిలా సమోసా అని పిల్లలకి పెద్దలకి ఇష్టమైన ఫ్లేవర్స్లో, యూత్కి ఇష్టమైన ఫ్లేవర్స్లో, పెద్దవాళ్ళకి ఇష్టమైన సాంప్రదాయ ఫ్లేవర్స్లో ఇట్లాగా రకరకాల సమోసాలు చేసి స్టేట్లోనే పేరు తెచ్చుకున్నాడు. కేవలం సమోసాలకి అతనికి లక్షల రూపాయల ఆర్డర్లు వస్తున్నాయంటే ఎంత కష్టపడి రకరకాల రుచులని కస్టమర్స్కి అందించి ఎంత కష్టపడి పనిచేసి ఎంత శ్రమ ఉంటుంది ఆలోచించాడు. ఎంత నమ్మకంగా నిజాయితీగా పనిచేసి అభిమానుల్ని కస్టమర్స్ని సంపాదించుకొని 2-3 స్టేట్స్లో కూడా
ఎన్నో అతనికి సంబంధించి ఫ్రాంచైజీలు, బ్రాంచ్లు, అవుట్లెట్స్ తెరిచి సమోసాలకు సంబంధించి ఒక బ్రాండ్ అనే స్టార్ట్ చేశాడు. ఇప్పుడు అతనికి కేవలం సమోసాల బిజినెస్లోనే కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరుగుతుంది. కాబట్టి పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెప్తారు, యువతగా చెప్తున్న, మనసుంటే మార్గం ఉంటుంది. నీవు అనుకున్నదో నువ్వు చేసినంతో ఆగినంత మాత్రాన జీవితం అయిపోయింది కాదు. ఆగింది అంటే ఒక దారి ఆగిపోయింది, మూసిపోయింది అంటే 4 దారులు తెరుచుకున్నాయి అని అర్థం. ఓపికతో ఉండాలి. కాస్త చిన్నప్పటి మంచి పుస్తకాలు చదవడము, పెద్దల అనుభవాలు తెలుసుకోవడము, కాస్త కష్టపడి పనిచేయడం ఒంటికి అలవాటు అవ్వాలి. మనసుకు కూడా కాస్త దెబ్బలు అలవాటు అవ్వాలి. మరీ సున్నితంగా పెరుగుతున్నారు, ఏదో అలాగో ఇంజనీరింగ్ చదివేయడం, మంచి కాలేజీలో జాయిన్ అయ్యి డబ్బులు కట్టేసి ఆ తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడం, వెళ్ళి ఏసీ గదిలో కూర్చొని సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవడం, ఈఎంఐలు కట్టుకోవడం, వీకెండ్లో పబ్బుల్లో ఎంజాయ్ చేయడం, డేటింగ్లు, చాటింగ్లు, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అవి ఎలాగో మామూలే. వీటికి దెబ్బలు తగిలినాయి అంటే విపత్కర పరిస్థితి, జీవితమే నరకము అని భావించి ఆత్మహత్య చేసేసుకోవడం. లేదా సాగినంత కాలము ఇచ్చేవాళ్ళు ఉంటే అప్పులు చేసి తల్లిదండ్రులు డబ్బా కొట్టి అంతా అయిపోయిన తర్వాత ఆత్మహత్య చేసేసుకోవడం. జీవితం ఏమీ అర్థం కాలేదని అర్థం, జీవితం ఏమీ తెలుసుకోలేదని అర్థం. భౌతికమైన చదువు చదివేవా తప్ప జీవితానికి సంబంధించిన పరిజ్ఞానం శూన్యము అని అర్థం. జీవితంలో ఫెయిల్ అయిపోయారు, సున్నాలైపోయారు, భ్రష్టులైపోయారు, జీవితాలను నాశనం చేసుకున్నారు అని అర్థం. కాబట్టి బాగుపడి ఆలోచనలు చేయాలి. ఎప్పుడు గుర్తుంచుకోండి, ఒక దారి మూసుకుపోతే 4 దారులు తెరుచుకొని ఉంటాయి. కానీ ఆ దారుల్లో నడవాలంటే కూడా నువ్వు కష్టపడాలి, నువ్వు తెలివిగా ఆలోచించాలి, నిజాయితీగా పనిచేయాలి, పగలు రాత్రి శ్రమ చేయాలి. ఊరికే ఏది లభ్యమవ్వదు. కష్టే ఫలి అంటారు పెద్దవాళ్ళు. కష్టపడితేనే పనులు అవుతాయి, కష్టపడితేనే విజయం లభిస్తుంది, సక్సెస్ అవుతాం జీవితంలో. కాబట్టి కష్టపడటానికి ప్రయత్నం చేయాలి. మనకేం దారులు ఉన్నాయా, మనకేం వనరులు ఉన్నాయా, వాటిలో మనం ఏం చేయగలమా అని తొందరపడకుండా జాగ్రత్తగా కాస్త పెద్దల అనుభవాలు కూడా తెలుసుకొని మనకున్న విజ్ఞానాన్ని వాడి చక్కగా కష్టపడి కృషి చేసి అందరి ప్రేమాభిమానాలు సంపాదించుకొని, నమ్మకం సంపాదించుకొని భగవద్ అనుగ్రహంతో నెగ్గుకు రావాలి. జీవితం అంటే అది ఆత్మహత్యలు చేసుకోవడం కాదు. ఇదిగో 2 కుర్రవాళ్ళ ఉదాహరణ చూడండి. ఇద్దరికి సాఫ్ట్వేర్ జాబులు పోయాయి, చనిపోలేదా? వాళ్ళంటూ ఒక బ్రాండ్ స్థాపించారు, వాళ్ళ కళలు నెరవేర్చుకున్నారు, అందరికీ ఆదర్శంగా నిలిచారు. కాబట్టి యూత్ ఏమైనా సరే ఫెయిల్యూర్ వస్తే ఆత్మహత్య చేసుకోవద్దు దయచేసి. జీవితం అక్కడికి ఆగిపోలేదు, ఇంకా దారులు ఉన్నాయి, ఇంకా మంచి ఉంది, ఇంకా మార్గాలు ఉన్నాయి. కాబట్టి కాస్త సహనంగా ఓపిక పట్టారంటే, కాస్త ధైర్యంగా ఉన్నారంటే ఆ మార్గాలు మనకి కళ్ళ ముందు స్పష్టంగా కనపడతాయి. కష్టపడుతూ ఆ మార్గాల్లో వెళ్ళడము, గమ్యం చేరడం, సక్సెస్ అవ్వడం, ఇదే జీవితం. జై హింద్.